హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీపంలోని రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టడం ఇప్పుడు తెలంగాణలో కూడా చర్చకు దారితీసింది. అమెరికా స్వాతంత్ర 250వ వార్షికోత్సవం ఫ్రీడమ్ 250 సందర్భంగా భారత్ అమెరికా మధ్య దౌత్య సంబంధాలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కార్యక్రమంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అయితే తెలంగాణలో మరో చర్చ కూడా మొదలైంది. తెలంగాణ కోసం దశాబ్దాల పాటు ఉద్యమం జరిగింది. వేలాది మంది త్యాగాలతో ఈ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని ప్రజా ప్రదేశాలకు ముందుగా తెలంగాణ ఉద్యమ వీరులు, మహనీయులు, సాహితీవేత్తలు, కళాకారులు, స్థానిక చరిత్రను ప్రతిబింబించే పేర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు హైదరాబాద్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఇక్కడి రోడ్లు, కూడళ్లు, ప్రజా ప్రదేశాలు తెలంగాణ గుర్తింపును ప్రతిబింబించాలని చెబుతున్నారు. ఇంకోవైపు ఇది పూర్తిగా అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు సంబంధించిన ప్రతీకాత్మక నిర్ణయమేనని, దీన్ని రాజకీయ కోణాల్లో చూడాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నిర్ణయం తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన చర్చను మరింత ముందుకు తీసుకెళ్తుందా, లేక భారత్ అమెరికా స్నేహానికి మరో ప్రతీకగా నిలుస్తుందా?